న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని వివరాలు చూద్దాం. మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పిడమర్తి రవి నాయకత్వంలో రేపు 18, 19 తేదీలలో ఎస్సీలకు 12%, బీసీలకు 50%, ఎస్టీలకు 10%, మైనార్టీలకు 10% రిజర్వేషన్లకు ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలలోనే చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీని మాటపై నిలబడి ఎస్సీ వర్గీకరణ చేయాలని మీడియాతో మాట్లాడిన మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోదుగు జోగారావు. టీఎంజేఏసీ ఆధ్వర్యంలో పిడమర్తి రవి నాయకత్వంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని రేపు 18, 19 తారీఖులలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జనాభా ఎంతున్నదో, అదేవిధంగా ఎస్సీ జనాభా ఎంతున్నదో, అదేవిధంగా ఎస్టీ జనాభా ఎంతున్నదో, ఆ తర్వాత ఏ వర్గాలు ఎంత నిష్పత్తి ఉన్నాయో అంత నిష్పత్తి ప్రకారము వారి యొక్క జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా బీసీలకు చట్టసభల్లో రంగాల్లో కానీ 50% రిజర్వేషన్ కల్పించాలని, ఎస్సీలకు 12% రిజర్వేషన్ కల్పించాలనేసి డిమాండ్ చేస్తూ, అయ్యా మోడీ గారు, మీరు అనేక సభలలో మీరు బీసీలకి రిజర్వేషన్ కల్పిస్తామని జనాభా దామాషా ప్రకారం, అదేవిధంగా ఎస్సీలకు కూడా దామాషా ప్రకారము వర్గీకరణ చేస్తామనేసి మీరు మాట ఇచ్చినారు. ఈ మాటను నిలబెట్టుకోవాలనేసి ఈ వర్షాకాల సమావేశాల్లోనే వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని, ఎస్సీ వర్గీకరణకు, బీసీల యొక్క వర్గీకరణకు కూడా చట్టబద్ధత కల్పించాలని, దేశంలో ఉన్నటువంటి బీసీలు ఎంతమంది కులగణన చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు జరగబోయే తెలంగాణ భవన్లో, ఢిల్లీలోని తెలంగాణ భవన్లో 4 గంటలకు జరగబోయే సమావేశానికి, అదేవిధంగా 19వ తారీఖు జరిగే జంతర్ మంతర్లో జరిగే ధర్నా కార్యక్రమాలకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మరి ముఖ్యంగా ఎస్సీలు అధిక సంఖ్యలో పాల్గొని చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పిడమర్తి రవి నాయకత్వం జయప్రదం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. టీఎంజేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోదుగు జోగారావు.